గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అక్కడక్కడ వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. కొన్ని రోజులుగా మధ్యాహ్నం ఎండలు దంచుకొడుతున్నాయి. సాయంత్రం వాతావరణం చల్లబడి వానలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్, చింతల్, గాజుల రామారంలో వర్షం పడుతోంది. రాబోయే 2 గంటల్లో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు బల్దియా అధికారులు. వెదర్ పై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, సిటీలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిసేపటి నుండి ఈదురుగాలులతో పాటు ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం చాలా ప్రాంతాల్లో కురుస్తుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారం, కుకట్పల్లి, మియాపూర్, దాంతోపాటు మూసాపేట్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దాంతోపాటు ఇటు సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి కొంతమేరకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాల్లో కూడా చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. 2 గంటల పాటు అంటే ఇంకొక 2 గంటల వరకు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఇటు లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే సూచన కూడా ఇప్పటికే అధికారులు చేసిన పరిస్థితి. సో శివారు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రం కొంతమేరకు కొన్ని ప్లేసెస్లో మోస్తారుగా వర్షం కురుస్తుంది. మరి కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈదురుగాలులు ఎక్కువగా ఉన్నాయి. ఇటు హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు మొత్తం కలిపి కూడా నగర వ్యాప్తంగా ప్రస్తుతం ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతోపాటు చాలా ప్లేసెస్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. సో ప్రస్తుతానికి నగర వ్యాప్తంగా కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. చాలా ప్లేసెస్లో దీనివల్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం చూస్తాం, ప్రతిసారి వర్షం కురిసినప్పుడు ఇదే విధంగా ఈదురుగాలు వీస్తే ఖచ్చితంగా అటు వృక్షాలు విరిగిపడడం కావచ్చు, విద్యుత్ స్తంభాల పైన పడిన కారణంగా చాలా వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు 2 గంటల పాటు కూడా జీహెచ్ఎంసీ లిమిట్స్లో వెదర్లో చేంజెస్ ఉంటాయని చెప్పారు. కాబట్టి ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు పూర్తి స్థాయిలో. ముఖ్యంగా ఈ జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని ఎప్పటికప్పుడు ఆరా తీయడంతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు అనుకోవచ్చు, కొంతమేరకు 10 దాటిన తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో ట్రై కమిషనరేట్ పరిధిలో కొన్ని ఏరియాల్లో వెహికల్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వర్షం కురిస్తే ఖచ్చితంగా వర్షపు నీరు వచ్చి చేరిన కారణంగా చాలా వరకు రోడ్డు కనిపించకపోవడం కావచ్చు, వర్షపు నీరు కారణంగా చాలా వరకు వెహికల్ మూవ్మెంట్ అనేది కూడా చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి వెహికల్ కంజెషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి వాటికి ఎక్కడ తావు లేకుండా ముందస్తుగానే ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగిన పరిస్థితి. ముఖ్యంగా మూసాపేట్ సంబంధించి మూసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద చిన్న వర్షం కురిసినా కూడా మొత్తం వర్షపు నీరు చేయడము, వాటర్ సంబంధించిన ల్యాగింగ్ ఎక్కువగా కూడా అక్కడ ఏర్పడుతుంది. సో అక్కడ రోడ్డు కనిపించకుండా ఉన్న కారణంగా చాలా వరకు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు చాలా స్లోగా వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ వెనక వస్తున్న వాహనాలు కిలోమీటర్ల మేరకు కూడా ఆ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ అంటే వర్షం కురిస్తే ఎక్కడ వర్షపు నీరు నిలుస్తుంది అనేది ఆల్రెడీ అధికారుల నోటీస్లో ఉంది. సో అలాంటి ప్లేసెస్ని ముందుగా అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ వర్షము నీరు నిలవకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో మరొక 2 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ లిమిట్స్లో మోడరేట్ రెయిన్ఫాల్, లైట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆల్రెడీ హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి టైమ్స్లో అనవసరంగా బయటికి రావద్దు. బయటకు వచ్చి ఒకవేళ వర్షం కురవడం కావచ్చు, లేకపోతే ఈదురుగాలు, దాంతోపాటు ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏదైతే ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దు అని అప్పీల్ చేస్తున్నారు. కానీ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు మాత్రం అలర్ట్ అయ్యారు. మరొక 2 గంటల పాటు అంటే ఆల్రెడీ ఇప్పుడు 10 అవుతుంది, దాదాపుగా 12 వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈదురుగాలు వీస్తున్నాయి. గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న సిచ్యువేషన్. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనే ఒక అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తున్నారు. ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్లో మాత్రం కొంత మేరకు వర్షం తగ్గుముఖం పట్టింది. కొన్ని ప్లేసెస్లో వర్షం కురిసింది, కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురిశాయి. ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్లో చిరుజల్లులు కూడా ఆగిపోయాయి. కానీ శివారు ప్రాంతాలకు సంబంధించి మాత్రం ఇంకా వర్షం కురుస్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి ఇంకో 2 గంటల పాటు కూడా ఈ వర్ష సూచన ఉంది. లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక సిన్సియర్ అపీల్ మాత్రం అధికారులు చేస్తున్నారు. శ్రవంతి.